హాయ్ అండి. నేను నల్గొండ బజాజ్ సన్‌షైన్ షోరూమ్ దగ్గర నేను పల్సర్ 125 తీసుకోవడం జరిగినది. గత నెలలో తీసుకోవడం జరిగినదండి. ఇప్పటికి నేను ఒక ఈఎంఐ కట్టాను. కానీ షోరూమ్ వాళ్ళు మాకు ఏమాత్రం సహకరించట్లేరు. ఇది ఫ్రీ సర్వీస్ అని చెప్పారు. ఫ్రీ సర్వీసింగ్ కాదు. నా దగ్గర ఒక 800 రూపీస్ దాకా ఛార్జ్ చేశారు. అయినా పర్లేదు కానీ ఈ యొక్క బండి మైలేజ్ అస్సలు ఇవ్వడం లేదండి. ఇది ఆ షోరూమ్ వాళ్ళు నాకు 60 కిలోమీటర్లు వస్తుంది, 55 నుండి 60 కిలోమీటర్లు వస్తుందని చెప్పారండి. కానీ ఇది 20 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. ఇది హైవే మీద పోతే ఇస్తుంది అంటారు, హైవే మీద పోయినా కూడా ఇవ్వట్లేదండి. ఇది ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే 45 దాటితే ఇది బండి మాత్రం విపరీతమైన ఊగుతుందండి, షేక్ అవుతుంది. బండి అటు పాము పోయినట్టు పోతుందండి, మెలకలు తిరుగుతుందండి. ఇద్దరు కూర్చున్నా అంతే, ఒక్కరు కూర్చున్నా అంతేనండి. 45, 50 కూడా 50 రాకముందే బండి విపరీతమైన షేకింగ్ వస్తున్నది. లోకల్లో నడిపితేనో ఓవర్ వెయిట్ పడుతున్నది, విపరీతమైన ఓవర్ వెయిట్ పడుతున్నది. పల్సర్ 125కి పల్సర్ 150కి సేమ్ బరువు, ఒకటే వెయిట్. అది 140 kgs, ఇది 140 kgs ఏనండి. అయినా మేము మైలేజ్ ఎక్కువ ఇస్తుందని చెప్పి ఇది తీసుకోవడం జరిగినది. కానీ ఈ యొక్క 125 మైలేజ్ మాత్రం ఏమాత్రం ఇవ్వట్లేదండి. ఇది 150కి 125కి పెద్ద తేడా ఏం కనపడుతుంది. కాకపోతే టైర్ల సైజు కొద్దిగా అటు ఇటు అనిపిస్తున్నది, కానీ టైర్లు కూడా గంతే ఉన్నాయండి. 150కి కూడా ఇవే టైర్లు ఇచ్చారు. నేను తర్వాత చూశాను, ఇందులో ఏమాత్రం చేంజ్ లేదు. ఒక ఇంజన్ సీసీ ఒక్కటి తగ్గించారండి. ఇది 125 సీసీ, అది 150 సీసీ. మిగతా మొత్తం సేమ్. 140 కిలోలు బరువు అదే ఉన్నది. మిగతా మొత్తం సేమ్ టు సేమ్. మనం గుడ్డిగా ఫాలో కావద్దు, మనం ఒకరు చెప్పింది వినొద్దండి దయచేసి. కాబట్టి మంది చెప్పిన మాటలు నమ్మకండి దయచేసి. 1కి 100 సార్లు ఆలోచించండి. ఆలోచించి మీరు బండి తీసుకోండి. మీరు మోసపోకండి. ఇది మైలేజ్ ఇవ్వడం లేదు. బజాజ్ పల్సర్ 125. మీ జేబులకు బొక్క పెట్టుకోకండి, మీరు ఇబ్బందులకు పడకండి. ఫైనాన్స్ కూడా బజాజ్ షోరూమ్ వాళ్ళు బజాజ్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు నాకు 70 పైసలు 80 పైసలు పడుతుందని చెప్పారండి. మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదో 10% ఎంతో అన్నారు. ఇప్పుడు అది వచ్చేసి 45,000 రూపాయలు పడుతున్నదండి ఎక్స్ట్రా. నాకు అంత అమౌంట్ ఉందని, అంత అమౌంట్ పడుతుందని చెప్పలేదండి. వాళ్ళు అంత అమౌంట్ క్యాలిక్యులేషన్ చేస్తే నేను చాలా అమౌంట్ వస్తుంది. చాట్ జీపీటీ ద్వారా నేను క్యాలిక్యులేషన్ చేశాను. వేరే ఫైనాన్స్ వాళ్ళ ద్వారా కూడా క్యాలిక్యులేషన్ చేస్తే 45,000 అదనంగా పడుతున్నదండి. బండి కాస్ట్ 1,13,000 అని చెప్పారు. 1,10,000కైనా ఇద్దరేమో నెట్ తీసుకుంటే 1,05,000, 1,08,000 కూడా ఇద్దరు. కానీ 1,13,000 అన్నారు. సరే అని చెప్పి తీసుకున్నాను. కానీ బండి కాస్ట్లో సగం కాస్ట్ ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలంటే ఎలా కడతారండి? 45,000 రూపాయలు ఇంట్రెస్ట్ వేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం అండి. ఇది బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు చాలా విపరీతమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఇది చాలా ఘోరమైన విషయం అండి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నట్టున్నది వీళ్ళదు. స్టార్టింగ్లో మాత్రం వాళ్ళు పర్సంటేజ్ చెప్తారు. 11%, 9% అని చెప్తారు. ఆ పర్సంటేజ్లు మనకు అర్థం కాదు, ఎంత ఏందని చెప్తే. వాళ్ళు 80 పైసలు 90 పైసలు రూపాయి అని చెప్తారు. కానీ అది ఈఎంఐ క్యాలిక్యులేషన్ చేసి మనం మొదటి ఈఎంఐ కడితే కానీ మనకు ఆ యొక్క విషయం తెలియదు. అప్పటికి వాళ్ళు తగ్గుతుందని చెప్తారు. సార్ ఇప్పుడు ఇంత ఏముండదు సార్, మీరు ఈఎంఐ ఇప్పుడు ఏముండదు, తర్వాత తగ్గుతుందండి, మా యొక్క ఆఫీస్ వాళ్ళు వేరే మారుస్తారు దాన్ని అని చెప్తారు. మీరు ఫైనాన్స్ అయితే ఇప్పుడైతే ఈ 30 మంత్స్కు ఇంత అమౌంట్ అప్రాక్సిమేట్లీ వేస్తున్నాము, కానీ మళ్ళీ మీకు టోటల్ చేసి వేరే ఈఎంఐ వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు షోరూంలో వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారో అదే ఈఎంఐ కట్టవలసిన పరిస్థితి ఉంది. అంటే అదనంగా 45,000 నేను కట్టవలసిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఫైనాన్స్ వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారు, గమనించండి. ఫైనాన్స్ వాళ్ళు వేసుకోండి, ఇటు షోరూమ్ వాళ్ళు ఇద్దరు కలిసి ప్రజల్ని, కస్టమర్లను మోసం చేస్తున్నారు. అంతేకాదు ఇంకొకటి అండి, ఈ బండి మీరే చూడండి, ఎక్కడ కూడా ఏం క్రాషెస్ లేవు, ఎక్కడ లేవు, ఏం లేదు. నేను సాయంత్రం పూట బండి తీసుకోవడం జరిగినది సార్, ఈ యొక్క బండిని. అయితే ఈ యొక్క బండి ద్వారా ఒకటి కనపడినటువంటి ఒక సొట్ట ఉన్నదండి. ఇక్కడ సొట్ట ఉన్నది చూడండి. ఈ యొక్క సొట్టని వేరే పర్సన్ గుర్తుపెట్టాడండి. నేను కూడా సరిగ్గా చూడలేదు బండి కొనే టైంలో. తెల్లారిపోయి చూడగా ఇది సొట్ట చూపెడితే మీరే వేసుకున్నారు ఆ సొట్ట అంటున్నారు సార్. బండి కింద పడకుండా, బండి ఎలాంటి డ్యామేజ్ లేకుండా
ఈ యొక్క సొట్ట అనేది చిన్న సొట్ట అనేది ఎలా పడేస్తారు సార్? ఎలా సాధ్యమవుతుంది సార్? బండి పడితే ఎక్కడైనా క్రాషెస్ కానీ గీతలు కానీ అవుతాయి కదా సార్. ఈ షోరూమ్ వాళ్ళు చేస్తున్న మ్యాజిక్ సార్. తొట్టపోయిన బండ్లు క్రాషెస్ పడ్డ బండ్లని చీకట్లో ఎవరైతే బండ్లు కొంటందుకు పోతారో వాళ్ళకి అంటగడుతున్నారు. కాబట్టి దయచేసి బండ్లు కొనేటప్పుడు పొద్దుడుపుడ పోయి వెళ్తురున్నప్పుడు పోయి 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. బండి ఎండకు పెట్టి చూసుకోండి. ఎండకు పెట్టి బండి ఏమైనా డిఫాల్ట్ ఉందా అని చూసుకోండి. సాయంత్రం పూట పోయి బండి కొనకండి. దయచేసి నాలాగా మోసపోకండి. ఇంకో బండి ఆల్రెడీ సొట్టపోయిన బండి నాకు అంటగట్టారండి. ఈ సొట్ట ఎవరు చేసేది కాదు సార్. ఈ సొట్ట యాక్సిడెంట్ అయితే అయ్యేది కాదు.